వైఎస్ఆర్సీపీ పార్టీలో వైసీపీ పార్టీలో ఏంటి తులసి మొక్కలు ఎన్నున్నాయో అంతకు మించి కలుపు మొక్కలు కూడా ఉన్నాయేమో అని నా అభిప్రాయం. నేను కలుపు మొక్కలే అంటున్నాను, కొంతమంది గంజాయి మొక్కలు కూడా అని అంటున్నారు. కాబట్టి వైసీపీ పార్టీలో ఉన్నాయి తులసి మొక్కల, లేకపోతే కలుపు మొక్కల, గంజాయి మొక్కల? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దృష్టి సారించాలా. ఎప్పుడైనా సరే సర్వసాధారణంగా రాజకీయ నాయకుడు తనతో పాటు నడిచే రాజకీయ నాయకులను సెలెక్ట్ చేసుకుంటే మంచిదేమని అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నాకు అనిపించింది తులసి మొక్కలు కానే కాదు, ఇవి కలుపు మొక్కలు అయి ఉండాలి, లేదా గంజాయి మొక్కలు అయి ఉండాలి. ఎందుకంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్ముని గుద్దే అంత దారుణంగా ఉన్నాయి రాజకీయాలు. వాస్తవానికి తన వెంటే ఉండి తమ్ముడు అని పిలిచిన వాడే తన వెంటే ఉండేవాళ్ళు చాలామంది రాజకీయంలో వైసీపీ పార్టీని వదిలేసి వేరే పార్టీల్లోకి పోతున్నారు. చాలామంది ఏంటంటే పదవి లేదా నయానో భయానో మొత్తానికి వేరే పార్టీలోకి పోతున్నారు. కాదని కొంతమంది నిలబడి ఉన్నారు అలాగా తులసి మొక్కలు లాంటి వాళ్ళు 10 మందికి ఉపయోగమే, ఎప్పుడున్నా ఎక్కడున్నా ఏం చేసినా. కాబట్టి ఇలాంటి కలుపు మొక్కల విషయంలో కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకోకపోతే వనమంతా కలుపు మొక్కలు అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 100% ఈ తులసి మొక్కలు ఏవైతున్నాయో వాటిని కాపాడుకోవాలి. అలాగే ఈ గంజాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో, గంజాయి మొక్కలు అని అన్నగాని కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలు మాత్రం ఏరిపారేయాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి వాటిని మరలా ఎదగనివ్వకూడదు తన మనంలో. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాటు ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. ఈ పార్టీ మీద ఏదో అభిమానంతో చెప్పే మాట కదా ఇది. ఏ రాజకీయ పార్టీ కన్నా ఇదే వర్తిస్తుంది అని నేను చెప్పేది. అలాగే టీడీపీలో ఉండి కూడా చాలామంది టీడీపీ నాయకులకి అధినాయకుడికి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి కూడా ఇవే మాటలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. కాబట్టి పార్టీ ఏదైనా కానీ ఖచ్చితంగా పార్టీ ఏదైనా కానీ రాజకీయంగా కొన్ని విలువలు, కొన్ని నీతి అనేది ఉండాలి ఖచ్చితంగా. అది లేని రాజకీయ నాయకుల్ని ఏ పార్టీలోనూ చేర్చుకోకూడదు. ఇది నా అభిప్రాయం 2025లో నేను చెప్పే మాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, వైసీపీ పార్టీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఆళ్ళ నాని ఉన్నారో వెళ్ళిపోలేదా? ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన వాళ్ళే బయటికి పోతే సామాన్య కార్యకర్తలు లేదా సామాన్య నాయకులు, కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఎంత? కాబట్టి మంత్రులే వెళ్ళిపోతూ ఉంటే పదవి వ్యామోహం లేదా భయానా నయ్యానో మొత్తానికి పోతున్నారు. ఆళ్ళ నాని గారు కానీ, కిలారి రోషయ్య గారు కానీ, గంధి శ్రీనివాస్ గారు కానీ, సామినేని ఉదయభాను గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, గంజి చిరంజీవి, వసంత కృష్ణ, ఇలా చెప్పడం వస్తే చెప్పనుగా చాలతాడంత లిస్ట్ ఉంది. వీళ్ళందరూ బయటకు పోయిన వాళ్ళే. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో, అలాగే టీడీపీలోంచి కూడా చాలామంది బయటకు పోయారు. ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టాలు రావాలంటాను నేను. అంటే ఏ అండగా గొడుగు పట్టడం, అంటే ప్రజలను ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని ఎన్నుకున్న ప్రజలు, అంటే ఒక పార్టీ తరపున ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ ప్రజలను మోసం చేసి ఆ నాయకుడు వేరే పార్టీలోకి వెళ్తే మరి ప్రజలే కదా ఓట్లేసింది. కాబట్టి పనిష్మెంట్ చేసే అలాంటి అవకాశాన్ని కూడా ప్రజలకే ఇవ్వాలి చట్టాలు కూడా. కాబట్టి ఎలాంటి చట్టాలు రావాలి అంటే ఏ ఎండకా గొడుగు, ఏ పార్టీ అధికారం ఉందో ఆ పార్టీ కండవ కప్పుకునే రాజకీయ నాయకుల్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటి వాడు మనకు కరెక్ట్ కాదని. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా లోటు ఏంటంటే కనుక మ్యాక్సిమం క్యాడర్ ఖాళీ అయినట్టే, మొహమాటం లేదు దీంట్లో. క్యాడర్ ఖాళీ అయింది, కొంతమంది మిగిలారు. పోయిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయే వాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు అన్నాడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తుల్ని 100% సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి రాజకీయ నాయకులకు అవకాశాలు ఇవ్వాలి ఈ 2025 నుంచి రానున్న ఎన్నికల్లోపు. అది నా అభిప్రాయం. కాబట్టి కలుపు మొక్కలు ఎవరు, గంజాయి మొక్కలు ఎవరు, తులసి మొక్కలు ఎవరు, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నా మీరు అందరూ కూడా 100% నా మాటలు తెక్కిపిస్తే ఫస్ట్ లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.